చైల్డ్‌హుడ్ నుంచి ఇప్పటి వరకు మనందరికీ ఫేవరెట్ స్నాక్స్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది హల్దీరామ్స్. హల్దీరామ్స్ అండ్ సక్సెస్ అవ్వడానికి కారణం వన్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అండ్ అదారిలో మనం తెలుసుకుందాం. హల్దీరామ్స్‌కి అప్పట్లో ఉన్న ఫారెన్ కాంపిటీటర్స్‌ని డామినేట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా అయితే మారింది. 1991లో లిబరేషన్ తర్వాత సమ్ ఆఫ్ ది ఇండియన్ బ్రాండ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ని సేల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. బట్ హల్దీరామ్స్ మాత్రం అక్కడ బిగ్ గ్యాప్‌ని స్పాట్ చేశారు. అదేంటంటే ఆ టైంలో ఫారెన్ బ్రాండ్స్ మార్కెటింగ్‌కి వెస్టర్న్ కల్చర్ ప్యాకేజ్ ఫుడ్స్ ఇండియన్స్‌కి సేల్ చేయడంలో 1000 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ చేశారు. బట్ ఆ టైంలో ఫారెన్ బ్రాండ్స్ ఏవి ఇండియన్ స్నాక్స్‌ని లాంగ్ షెల్ఫ్ లైఫ్ ప్యాకేజింగ్‌తో సేల్ అయితే చేయట్లేదు. అండ్ ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని అదరెన్స్ ఫస్ట్ బెకరీ గుజ్జా, నాన్ గుజ్జాని నైట్రోజన్ ఫిష్ ప్యాకేజింగ్‌తో సేల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దీంతో ప్రొడక్షన్ లైఫ్ డేస్ నుంచి మంత్స్ వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మెయిన్‌గా ఇండియాలో ఉన్న స్మాల్ సిటీస్ వరకు హల్దీరామ్స్ బాగా పాపులర్ అయ్యింది. అండ్ అలానే హల్దీరామ్స్ మార్కెటింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా నామినల్‌గానే అయ్యేది. ఎందుకంటే ఇండియన్స్‌లో ఆల్రెడీ దేశీ స్నాక్స్ అంటే బాగా ఇష్టపడేవారు. అండ్ ఫైనల్‌గా ఈ స్ట్రాటజీతో హల్దీరామ్స్ స్ట్రాంగ్ మార్కెటింగ్ ప్లేస్‌ని అయితే బిల్డ్ చేసుకున్నారు. దీంతో ఫారెన్ బ్రాండ్స్ ఏమి వాటితో కాంపీట్ కూడా చేయలేకపోయారు. అండ్ అట్ ప్రెజెంట్ 400+ ప్యాకేజ్ ఐటమ్స్‌తో హల్దీరామ్స్ బిగ్గెస్ట్ ఇండియన్ స్నాక్స్ కంపెనీగా అయితే